52 దేశాలకి చెందిన ప్రతినిధులతో వారి 12 మెట్ల కిన్నెర గానంతో అలరించారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన భీమ్లా నాయక్ మూవీలో ఆడా కాదు ఈడా కాదు అని మనందరి ముందుకి వచ్చి వావ్ అనిపించుకున్నారు దర్శనం మొగులయ్య గారు. సో ఇప్పుడు మన గెస్ట్గా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. భీమ్లా నాయక్ తర్వాత నార్మల్గా మీకు వేరే ఛాన్స్లు ఏవి రాలేదా, మీకు కుదరలేదా? భీమ్లా నాయక్ ఛాన్స్ వచ్చింది కానీ మంది పిలుస్తున్నారు రమ్మని, కానీ నాకు షుగర్ బీపీ వచ్చి శాతం అయితే లేదు, పోతలేను. ఇక్కడ ఆరోగ్యం జర మంచిగా లేకుండా అయింది. ప్రస్తుతానికి ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. ఇక నాకు ఎవరైనా గిట్టే సమ్మానానికి ఎవరైనా గిట్టే మీ ఆడుకుంటారు గెస్ట్కి పిలిస్తే పోతా, జరసేపు మాట్లాడతా, ఇంతో అంత ఇస్తే తెచ్చుకుంటా బతుకుతున్నా, అంతేగాని ఏది లేదు. గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత అంతకుముందు కూడా మీ కథకి సంబంధించి, మీ జీవిత చరిత్రకి సంబంధించి 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో మీ లైఫ్ స్టోరీని, మీ జీవిత చరిత్రని పెట్టారు కదా. ఈ విషయం మీకు తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? తెలంగాణ గవర్నమెంటు అప్పుడు చాలా 8వ తరగతి సోషల్లో పెట్టిండ్రు, మంచిగా పేరు వెళ్ళింది. ఇంకోటి ఎస్ఐ దాంట్లో పెట్టిండ్రు, కాలేజీలో పెట్టిండ్రు, మంచిగా ఉంది అది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయినారా మెట్రకు పెట్టారు బొమ్మ. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. చాలామంది ఫోటోలు దిగుతుండ్రాడ, నా బొమ్మను పెట్టిండ్రాడ మెట్రకు. అంటే ఆ గిరీష్ బొక్కులు ఎక్కిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, నాలేక వాళ్ళు పాటలు పాడిన వాళ్ళు, కవులు, కళాకారుల బొమ్మలు వేసారు కదా, ఆ బొమ్మల తర్వాత నా బొమ్మను పెట్టారు. జానపద కళాకారులకు అయితే మీరు ముందు నుంచి సుపరిచితులే. మూవీ పరంగా వాళ్ళు చూసుకునే వాళ్ళకైతే మీరు భీమ్లా నాయక్ నుంచి ఒక మంచి క్రేజ్ అనేది మీకు కూడా వచ్చింది కదా. అది మొత్తం పైన కేజ్ కాదు. భీమ్లా నాయక్ ఇన్నేళ్ళు పాట పాడినా, ఇన్నేళ్ళు కిన్నెర వేసినా, ఒక 50 ఏళ్ళు పాడినా కానీ పాట అంత పేరు రాలే. పవన్ కళ్యాణ్ సారు దేవుడు మాయ చల్లగా ఉండని, కానీ ఆయన పాట పాడినాకనే నా పాట నాకు పేరు వచ్చింది అందరికి. ఆయన పాట పాడినాక ఇంకా చాలా గొప్ప పేరు వచ్చింది భీమ్లా నాయక్ పాట పాడినాక. నిన్న 2 రోజులు అవుతుంది ఆంధ్ర పోయినా, సార్ కలిసిదామని. విజయవాడ అవతల మంగళగిరి పోయిన, మంగళగిరికి కొత్తది ఆఫీస్ కడుతున్నారు ఆడ. ముంగల చిన్నగా ఉంది ఆఫీసు, పెద్దది కడుతున్నారు ఇప్పుడు. లేడాడ పోయి తెల్లారి పోయి మళ్ళీ నైట్ మళ్ళీ తెల్లారి వచ్చిన, ఇక లేడాడలేడు, కుదరలేదు కలవడం. సార్ లేడు, కాల్చుదామని పోయినా. ఇప్పుడు ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నాడు, ఒక మూవీకే కాదు కాబట్టి ముందే పర్మిషన్ తీసుకోవడం, అపాయింట్మెంట్ తీసుకోవడం ప్రయత్నించారు. పర్మిషన్ తీసుకోనిక నాకు ఎవరు చెప్తారు, ఎవరు చెప్తలేరు, నెంబర్ దొరుకుతలేదు, ఎవరు చెప్తలేరు. ఆయన నేను మాట్లాడతాడు, చాలా మంచోడు మాయ, సంతోషం. సో మీరు అది ఒకటి. ఆ పాట నేను పవన్ కళ్యాణ్ సార్ అంటే ఏంది ఏం పాట అని అనుకున్నా, కానీ నాకు తెలియదు. కానీ అదొక పులి పాట, బ్రహ్మాండమైన పాట, అది మామూలు మాట కాదు అది. ఆ పాట ఆ పులికి పాట పాడినాకనే నాకు పెద్ద పేరు వచ్చింది, అంతే, అబద్ధం కాదు, నిండుగా చెప్తున్నా. నాకు ఆ పాడిచ్చిన ఆయన డైరెక్టర్ మావిడి హరికృష్ణ డైరెక్టరు నా నెంబర్ ఇచ్చి సార్తో మాట్లాడిపించి పాడిపించినందుకు ధన్యవాదాలు. చాలా చక్కటి పాట. మిమ్మల్ని ఎట్లా చేరుకున్నారు అంటే కిన్నెర కన్నీరు అనే శీర్షిక ఎందులోనో చూసి పోసాని గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అని చెప్పారు, అది నిజమేనా? అది స్టోరీ ఏంటి అసలు? అది ఏందో అనుకున్నారో ఇక వాళ్ళు, కిన్నెర కన్నీరు అంటే నా కాడికి మాయమైపోతుంది కిన్నెర అని, కిన్నెర నా కాడికి పోతుందని నెరవలేదు ఎవరని అన్నారు. కానీ అది అట్లా కాదు. అది అందులో పాట పాడతాడు, మంచిగుంది, నోరు మంచిగుంది, పాట పాడతాడని హరికృష్ణ సార్ చెప్తేనే సార్ మాట్లాడి, తమన్ సార్ మాట్లాడి సార్కి ఇస్తే సార్ నాతో మాట్లాడాడు, అంతే. చాలా గొప్ప.